ఇండియా వ్యాక్సిన్లు, మరోవైపు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న టీకాలు అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే భారత్ టీకా కష్టాలు తీరిపోనున్నాయా? 200 కోట్లకు పైగా డోసులు ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నాయా? భారత ప్రభుత్వం ప్రకటన వెనక జరుగుతున్నదేంటి? థర్డ్ వేవ్ కన్నా ముందే ఇండియా ఇమ్యూనిటీ సాధిస్తుందా? మరికొద్ది రోజుల్లో ఇండియాలో ఎలాంటి చేంజ్ చూడబోతున్నాం? ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. త్వరలోనే టీకా కొరతను అధిగమించనున్న భారత్. ఆగస్టు నుంచి అందుబాటులోకి 8 రకాల వ్యాక్సిన్లు. ఇండియాలోనే ఉత్పత్తి కానున్న కొత్త టీకాలు. డిసెంబర్ నాటికి దేశంలో 200 కోట్లకు పైనే టీకాలు. దేశంలో సెకండ్ వేవ్ పీక్లో ఉంది. పెరుగుతున్న పాజిటివ్ కేసులు, చాలని వ్యాక్సిన్ డోసులు ఆందోళన రేపుతున్నాయి. వీటిని మించి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కరోనా మహమ్మారిని ఓడించాలన్నా, విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కాలన్నా వ్యాక్సిన్ ఒక్కటే ఆప్షన్. వైరస్ పై ప్రయోగించే ఏకైక అస్త్రం కూడా అదొక్కటే. అందుకే దేశీ విదేశీ వ్యాక్సిన్ల సేకరణపై ఇండియా ఫోకస్ పెట్టింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు అడుగులు వేస్తోంది. దేశంలో కొత్త వ్యాక్సిన్లకు పర్మిషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది భారత ప్రభుత్వం. మరికొన్ని నెలల్లోనే 200 కోట్లకు పైగా డోసులను ఉత్పత్తి చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు డిసెంబర్ మధ్య 5 నెలల కాలంలో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ తెలిపారు. వాటిలో భారత్ బయోటెక్ కు చెందిన సింగిల్ డ్రాప్, సింగిల్ డోస్ నాజల్ వ్యాక్సిన్లు కూడా ఉంటాయి. వీటిని ముక్కు ద్వారా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇండియాలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. జులై నాటికి ఈ నెంబర్ 35 కోట్లకు చేరుకోనుంది. అత్యధిక వ్యాక్సిన్ డోసులు వేసిన దేశాల లిస్టులో అమెరికా, చైనా తరువాత భారత్ 3వ స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. 4 కోట్ల మందికి పైనే సెకండ్ డోస్ టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన వారు 34 కోట్ల మంది ఉండగా వారిలో 3వ వంతు జనాభాకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అందింది. అంటే 45 ఏళ్లు పైబడిన వారిలో దేశంలో సగటున 32% మందికి కనీసం 1 డోస్ వ్యాక్సిన్ అందింది. ఈ విషయంలో జాతీయ సగటు కంటే తెలంగాణ 37%తో ముందుంది. ఏపీ 26%తో కాస్త వెనుకబడి ఉంది. కోవిడ్ మృతుల్లో ఈ ఏజ్ గ్రూప్ వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వారికి టీకా అందించడంతో మరణాల రేటు తగ్గే అవకాశముంది. మన దేశంలో ఉన్నటువంటి 139 కోట్ల జనాభాకి ఉన్నపళంగా 2 డోసుల టీకా తీసుకోవడం అనేది సాధ్యం కాదు. అందులో కనీసం 70-80 కోట్ల మందికి టీకాలు ఇద్దామనుకున్నా తర్వాత మనకి చిన్నపిల్లలు కూడా టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి సైతం టీకాలు కావాలి. వాళ్ళంతా జనాభా కిందికి వచ్చినట్టుగా ఉండరు చిన్నపిల్లలంతా కూడా. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి సైతం టీకాలు కావాలి. కాబట్టి పరిశోధనల ఆధారంగా చిన్నపిల్లలు కూడా వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకి ఎంతమందికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వడానికి వీలవుతుందా లేదా అని చెప్పి పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి టీకా కష్టాలు రాబోయే 3-4 నెలల్లో మనకి దాదాపుగా తీరబోతున్నాయి. మన దేశమే సొంతంగా తయారు చేసుకున్నవి మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. బహుశా విదేశాలకి పంపడానికంటే ముందు మన దేశంలో ఉన్న అందరికీ కూడా మనం టీకాలు ఇచ్చిన తర్వాత విదేశాల్లో కూడా ఇవ్వాలి. ప్రపంచం అంతా ఇప్పుడు ఒకటే. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దాదాపు 36 కోట్ల వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసింది. ఇందులో 19 కోట్ల డోసులకు పైనే ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుంది. మిగిలిన 16 కోట్ల డోసులు మే, జులై మధ్యలో అందనున్నాయి. మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిటల్స్ కలిసి సేకరిస్తున్నాయి. మొత్తంగా జులై నాటికి 51 కోట్లకు పైనే వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయి. ఇక ముక్కు ద్వారా అందించే టీకాపై భారత్ బయోటెక్ ఇప్పటికే పని మొదలుపెట్టింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. తొలి వ్యాక్సిన్ హైదరాబాద్ లో ఇచ్చేశారు. 1 డోసు ధర 995 రూపాయలుగా నిర్ణయించింది డాక్టర్ రెడ్డీస్. జులై నుంచి ఇండియాలో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ ప్రారంభమవుతుంది. అప్పుడు ధర కాస్త తగ్గే అవకాశం కూడా ఉందని సంకేతాలిచ్చింది. త్వరలోనే బయోలాజికల్ ఈ, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో 18 ఏళ్లు నిండిన వారు 95 కోట్ల మందికి పైగా ఉన్నారు. వాళ్లందరికీ 2 డోసుల వ్యాక్సిన్ అందించాలంటే దాదాపు 200 కోట్ల డోసులు అవసరం. అందువల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు పొందిన విదేశీ టీకాలను భారత్లో అత్యవసర వినియోగానికి పర్మిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఫారిన్ టీకా కంపెనీలకు దిగుమతి లైసెన్సులు కూడా 2 రోజుల్లోనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది సర్కార్. గత నెలలోనే అమెరికా, బ్రిటన్, యూరోప్, జపాన్లో వినియోగిస్తున్న వ్యాక్సిన్లకు కేంద్రం ఇప్పటికే అనుమతులు ఇచ్చేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల కంపెనీలతో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా భారతీయ కంపెనీలతో పనిచేసేందుకు ప్రభుత్వం ఆ కంపెనీలను ఆహ్వానిస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య దేశంలో 8 రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో కోవిషీల్డ్, కోవాక్సిన్, బయోలాజికల్ ఈ, సీరం నుంచి నోవావాక్స్, స్పుత్నిక్ వి, భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, జైడస్ క్యాడిలా నుంచి టీకాలు రాబోతున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి 200 కోట్ల డోసులకు పైగా ఇండియాలో ఉత్పత్తి చేయబోతున్నాయి. కోవిషీల్డ్ 75 కోట్ల డోసులు, కోవాక్సిన్ 55 కోట్ల డోసులు, బయోలాజికల్ ఈ నుంచి 30 కోట్లు, సీరం నోవావాక్స్ నుంచి 20 కోట్లు, స్పుత్నిక్ వి నుంచి 16 కోట్లు, భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ 10 కోట్లు, జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ 6 కోట్లు, జైడస్ క్యాడిలా 5 కోట్ల డోసులు ఉత్పత్తి చేయబోతున్నాయి. 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 300 కోట్ల వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరికి టీకా అందుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కేంద్రం, ప్రైవేటు ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటూ వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పది కాదు 20 కాదు 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు. వాటి ఉత్పత్తి కూడా అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎంత వేగంగా జరిగితే అంత మంచిది. అదే కొనసాగాలంటే వ్యాక్సిన్ డోసులకు కొరత ఉండకూడదు. మరి ఇండియా దీనిని అధిగమిస్తుందా? లోకల్, ఫారెన్ వ్యాక్సిన్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వటం దాకా ఓకే. మరి వాటి ప్రొటెక్షన్ కెపాసిటీ ఏంటి? ఇండియాకు సరిపడా డోసులు తయారు చేయగలవా? వ్యాక్సిన్ కంపెనీలు ఇచ్చిన ప్రొడక్షన్ ఎస్టిమేషన్ ప్రకారం ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో భారత్లో 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ నిజంగా ఇది సాధ్యపడుతుందా అనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పటికే కొన్ని స్వదేశీ, విదేశీ వ్యాక్సిన్లు భారత్లో తయారవుతున్నాయి. ఇవిగాక గ్లోబల్ వ్యాక్సిన్ కంపెనీలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలతో ఇప్పటికే విదేశాంగ శాఖ చర్చలు జరిపింది. కానీ ఆ కంపెనీలు భారత్కు వ్యాక్సిన్ డోసులు అందించే విషయంపై ఈ ఏడాది 3వ త్రైమాసికంలో చర్చిస్తామని చెప్పాయి. అంటే జులై తరువాత చర్చలు జరిపి అప్పుడు వాళ్లు ఓ నిర్ణయానికొచ్చేసరికి సీన్ ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితులున్నాయి. విదేశీ వ్యాక్సిన్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం దేశంలో తయారవుతున్న టీకాల ఉత్పత్తి ఏ స్థాయిలో ఉందో పరిశీలిస్తే ఇండియా డిమాండ్ నెరవేరుతుందా లేదా అన్న విషయం తేలిపోతుంది. ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి 8 కంపెనీలు 200 కోట్లకు పైనే డోసులు తయారు చేయాలని టార్గెట్ విధించుకున్నాయి. ఇందులో 75 కోట్ల కోవిషీల్డ్ డోసులు ఉత్పత్తి చేయనున్నారు. మే నుంచి జులై నాటికి 11 కోట్ల డోసులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ బయోటెక్ 55 కోట్ల కోవాక్సిన్ టీకాలు ఉత్పత్తి చేయనుంది. ఇందులో మే నుంచి జులై నాటికి 5 కోట్ల డోసులు తయారు కానున్నాయి. వీటి సంగతి ఇలా ఉంటే బయోలాజికల్ ఈ తాను సొంతంగా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ని ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో 30 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే 3వ దశ ట్రయల్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆగస్టు నుంచి ఏకంగా వ్యాక్సినే తయారు చేయబోతోంది బిఈ. టీకా ఉత్పత్తి ప్రారంభ దశలో ఆగస్టు నుంచి నెలకు దాదాపు 8 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది. హ్యూస్టన్లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, డైనవాక్స్ టెక్నాలజీస్ కార్పొరేషన్తో కలిసి బయోలాజికల్ ఈ కంపెనీ ఈ టీకాను డెవలప్ చేసింది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టింది. 18 నుంచి 80 ఏళ్ల వయసు ఉన్నవారిలో కరోనా నుంచి రక్షణతో పాటు ఇమ్యూనిటీ, భద్రతను అంచనా వేయనున్నారు. ట్రయల్స్ లో తమ వ్యాక్సిన్ సురక్షితమైనదిగా, సమర్థవంతమైనదిగా తేలినట్లు బిఈ చెబుతోంది. ఈ టీకా గనక అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి దేశాలకు బిగ్ రిలీఫ్ దక్కుతుందని, సామాన్య ప్రజలు కొనగలిగే ధరకే విక్రయిస్తామని బయోలాజికల్ ఈ తెలిపింది. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాను ఇండియాలో బిఈనే ఉత్పత్తి చేయనుంది. మొత్తం 60 కోట్ల డోసుల ఉత్పత్తికి బయోలాజికల్ ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇవి కూడా భారత్లో అత్యవసర వినియోగానికి వచ్చే అవకాశముంది.
జైడస్ క్యాడిలా నుంచి తొలి మేడ్ ఇన్ ఇండియా DNA వ్యాక్సిన్ రాబోతోంది. ఇప్పటికే జైడస్ చేపట్టిన 3వ దశ ట్రయల్స్ చివరికి చేరుకున్నాయి. ఈ నెలాఖరుకు ట్రయల్స్ ఫలితాలను డ్రగ్ రెగ్యులేటర్కు సమర్పించనున్నారు. ఆ తరువాత వెంటనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అప్లై చేయనున్నారు. ఈ నెలలోనే తమ టీకాకు పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందని జైడస్ క్యాడిలా కాన్ఫిడెంట్ గా ఉంది. పర్మిషన్ రాగానే టీకా ఉత్పత్తి ప్రారంభించనుంది కంపెనీ. నెలకు 1 కోటి డోసులు తయారు చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ లెక్కన డిసెంబర్ చివరి నాటికి 5 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనుంది జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ. జైకోవ్-డి కేంద్రం ఆమోదముద్ర వేస్తే దేశంలో అందుబాటులోకి రానున్న 4వ టీకా అవుతుంది. ఇప్పటికే కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి మాదిరిగా కాకుండా జైకోవ్-డి 3 డోసుల వ్యాక్సిన్. దీనివల్ల ఇమ్యూనిటీ ఎక్కువగా పెరగడంతో పాటు యాంటీబాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని చెబుతోంది జైడస్. కోవిషీల్డ్తో పాటు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకాను కూడా భారత్లోనే ఉత్పత్తి చేయబోతోంది. దీనికి భారత ప్రభుత్వం ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. దీనికి పర్మిషన్ వస్తే 5 నెలల్లో 20 కోట్ల డోసుల ఉత్పత్తి చేయనుంది సీరం. ఇక భారత్ బయోటెక్ నుంచి ముక్కు ద్వారా తీసుకునే నాజల్ డోస్ వ్యాక్సిన్ రాబోతోంది. దీనిపై ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తయి ఎమర్జెన్సీ యూసేజ్ కి పర్మిషన్ వస్తే 10 కోట్ల నాజల్ డోసులు ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ సిద్ధంగా ఉంది. జెనోవా వ్యాక్సిన్ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ దశలోనే ఉంది. 3rd ఫేజ్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నాక భారత ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే 6 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే 3 లక్షల డోసులు RDIF భారత్కు పంపించింది. ఈ నెలాఖరుకు మరో 30 లక్షల డోసులు రష్యా నుంచి భారత్ చేరుకునే అవకాశముంది. ఈ టీకాను భారత్లో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మార్కెటింగ్ చేస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి 15 కోట్ల 60 లక్షల డోసులు భారత్కు అందనున్నాయి. భారత్లో స్పుత్నిక్ వి టీకా పంపిణీకి డాక్టర్ రెడ్డీస్కు 25 కోట్ల డోసులను RDIF అందిస్తుంది. ఇందులో దాదాపు 70% టీకా నేరుగా రష్యా నుంచి దిగుమతవుతుంది. మిగిలిన 30% వ్యాక్సిన్ భారత్లోని వివిధ ఫార్మా కంపెనీల్లో ఉత్పత్తి చేయించి దానిని డాక్టర్ రెడ్డీస్కు సరఫరా చేస్తుంది. త్వరలోనే స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇక ఐక్యరాజ్య సమితి కోవాక్స్ ప్రోగ్రాంలో భాగంగా భారత్కు త్వరలోనే 19 నుంచి 25 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. ఇవన్నీ అనుకున్నట్లుగా జరిగితే 18 నుంచి 45 వయసు గల వారికి వ్యాక్సిన్ను వేగంగా అందించే అవకాశాలుంటాయి. 200 కోట్ల టీకా డోసుల ఉత్పత్తికి రోడ్ మ్యాప్ బాగానే ఉంది. కానీ ఇప్పటికే సెకండ్ వేవ్ పీక్కి చేరింది. ఇంకొన్ని రోజుల్లో వైరస్ ఉధృతి తగ్గిపోతుంది. సెప్టెంబర్ తర్వాత 3rd వేవ్ ముప్పు పొంచి ఉంది. దీనిని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఈలోగా ఇండియా ఇమ్యూనిటీ సాధిస్తుందా? అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా? ఈ పాండమిక్లోని పానిక్ సిచ్యుయేషన్ని ఎలా అధిగమిస్తాం? అందుకోసం ఏం చేయాలి? అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా ఈజీ ప్రాసెస్. కానీ భారత్ లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పెద్ద టాస్క్. డబుల్ డోస్ వేసేందుకు వ్యాక్సిన్లు లేక సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు భారత్లో ఉన్న జనాభాకు 2 డోసులు వేయాలంటే ఎన్ని కోట్ల డోసులు కావాలో ఇక్కడే అర్థమవుతుంది. అందుకే వ్యాక్సినేషన్ ఇప్పుడు ఇండియాకు సవాల్గా మారింది. సెకండ్ వేవ్కే ఇండియా అల్లాడిపోయింది, అల్లకల్లోలమైంది. ముందే ఊహించలేక, సరైన చర్యలు తీసుకోక, పాండమిక్ ని అంచనా వేయలేక, వ్యాక్సిన్ సమకూర్చుకోలేక ఎన్నో దారుణాలు చూశాం. ఘోరంగా దెబ్బతిన్నాం. సెకండ్ వేవ్ తరువాత 3rd వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు విన్నప్పుడు శరీరంలో వణుకు పుడుతోంది. సెకండ్ వేవ్నే తట్టుకోలేకపోయిన భారత్ 3rd వేవ్ ఎంటర్ అయితే ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని దేశం మొత్తం టెన్షన్ పడుతోంది. ఈ పరిస్థితులు రావద్దన్నా, పానిక్ అవ్వకుండా పాండమిక్ ని గెలవాలన్నా అందుకు కావాల్సిన ఒకే ఒక్క అస్త్రం వ్యాక్సిన్. ఇప్పటికే కొంత శాతం జనాభాకు వ్యాక్సిన్ వేసేశారు. ఇంకా 100 కోట్ల జనాభాకు టీకాలు వేయాల్సి ఉంది. వీళ్లందరికీ సరిపోను వ్యాక్సిన్ కావాలంటే కనీసం 200 కోట్ల డోసులైనా అవసరమవుతుంది. అందుకే ఫార్మా కంపెనీలు ప్రొడక్షన్ టార్గెట్తో ముందుకెళ్తున్నాయి. ఎప్పుడైతే టీకాలు వేయటం ఆలస్యం అవుతుందో మనకి 3rd వేవ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం టీకా ప్రక్రియ త్వరగా పూర్తి చేయమో కొత్త స్ట్రెయిన్స్ వస్తాయి.
కొత్త స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు ఆ స్ట్రెయిన్ మీద మనకి టీకా ప్రభావం లేకపోతే థర్డ్ వేవ్ మళ్ళీ ఉధృతంగా కేసులు వస్తాయి. దాన్నే మనం థర్డ్ వేవ్ అంటాము. విదేశీ టీకాలను కూడా మనం ఆహ్వానించాలి ఈ పరిస్థితుల్లో. అప్పుడే మనకి ఈ టీకాల కొరత ఉండదు. టీకాలు త్వరితగతిన అందరికీ ఇవ్వాలి. ఇక్కడ పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రభుత్వాల కంటే కూడా ప్రజల పాత్రే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో ఉండే క్రమశిక్షణ, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత కూడినటువంటి ప్రవర్తన మాత్రమే ఒక పాండమిక్స్ని మనం దూరం చేయగలుగుతుంది. ఇప్పుడు ప్రజలు చాలామంది అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఏ రకమైన ధర్మాన్ని పాటించాలని, అలాగే టీకా తీసుకోవాల్సిన ఆవశ్యకతను కూడా గుర్తించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడం గొప్ప కాదు, సరైన టైంలో ప్రొడక్షన్ పెంచి కావాల్సిన టైంకి అందజేయడమే బిగ్ టాస్క్. కంపెనీలో ఉత్పత్తి కాగానే వ్యాక్సిన్ డోసు మన దాకా రాదు. దానికి ఓ ప్రాసెస్ ఉంది. అదే ఇప్పుడు ఆందోళన రేపుతోంది. ఇందుకు స్పుత్నిక్ వి వ్యాక్సినే బిగ్ ఎగ్జాంపుల్. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇండియాలో ల్యాండ్ అయిన 2 వారాల తరువాత మార్కెట్లో అందుబాటులోకొచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందో తెలిస్తే మీరు అవాక్కవుతారు. మే 1వ తేదీన రష్యా నుంచి మొదటి విడతలో 1.5 లక్షల స్పుత్నిక్ వి డోసులు హైదరాబాద్కు వచ్చాయి. ఆ తరువాత రెండో విడతలో మరో 1.5 లక్షల డోసులొచ్చాయి. కానీ వాటిని నేరుగా వాడటానికి వీల్లేదు. అంతకంటే ముందు దానికో ప్రాసెస్ ఉంది. నేషనల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలోని నిబంధనల ప్రకారం ఏ వ్యాక్సిన్ ని దిగుమతి చేసుకున్నా ప్రోటోకాల్ ప్రకారం అందులోని 100 శాంపిల్స్ ని టెస్ట్ చేస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని కపౌలీలో సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీలో వ్యాక్సిన్లకు టెస్టులు నిర్వహిస్తారు. ఇక్కడ అప్రూవ్ చేశాకే వాటిని వినియోగిస్తారు. వ్యాక్సిన్ల బ్యాచ్ టెస్ట్లో రకరకాల పరీక్షలు చేస్తారు. ఇందులో టీకా సామర్థ్యం, ప్రభావం, ఎఫికసీ, అందులో కాలుష్య కారకాలపైన టెస్టులు నిర్వహిస్తారు. ఇందుకు కనీసం 10 రోజుల టైమైనా పడుతుంది. వాస్తవానికి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి కనీసం 28 రోజులు పడుతుంది. కానీ ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా దానిని 10 రోజులకు తగ్గించారు. ఈ టెస్టింగ్ ప్రాసెసే ఇప్పుడు టెన్షన్ రేపుతోంది. బయోటెక్ కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం, ప్రతి బ్యాచ్ని 10 రోజులు టెస్టు చేయడం వల్ల వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఆలస్యమవుతోంది. పైగా ఇండియాలో వ్యాక్సిన్లను టెస్టు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్లోని కపౌలీలో మాత్రమే CDL ఉంది. ఒక్క సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీలో అన్ని కంపెనీల వ్యాక్సిన్లను అది బ్యాచ్ల వారీగా టెస్టు చేయాలంటే సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా థర్డ్ వేవ్ను ఎదుర్కోవాలంటే చాలా వేగంగా ప్రజలకు టీకాలు వేయాల్సి ఉంటుంది. పైగా భారత్లో తయారై అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన టీకాలేవి సింగిల్ డోస్ వ్యాక్సిన్లు కాదు, అన్ని డబుల్ డోస్ టీకాలే. అందువల్ల ఒక వ్యక్తికి 2 డోసులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ఎంత వేగంగా చేస్తే అంత మంచిది. అప్పుడు మాత్రమే థర్డ్ వేవ్ నుంచి వచ్చే ముప్పును దాటేయగలం. లేకపోతే మళ్లీ ఇప్పుడున్న పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సరే మన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం ప్రజలందరికీ ఒక 6 నెలల్లో పూర్తి చేసేస్తే తప్ప దాని మీద సరైన మనకి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి 2 ఏళ్ళో 3 ఏళ్ళో 200 కోట్ల టీకాలు మనం పంపిణీ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అందుకే పంపిణీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. దేశీ టీకాలు వాడాలి, విదేశీ టీకాలు వాడాలి. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మన దగ్గర 110 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అంటే 220 కోట్ల డోసులు మనకు కావాలి. వేస్టేజ్ అదంతా తీసేస్తే సుమారు 250 కోట్ల మనం టీకాలు మనం రెడీ పెట్టుకుంటే తప్ప మన దేశ ప్రజలందరికీ టీకాలు వేయలేము. 250 కోట్ల టీకాలు రెడీ పెట్టుకోవటం ఒక ఎత్తు అయితే అవన్నీ కూడా ఒక 6 నెలల్లో వీళ్ళందరికీ పంపిణీ చేయటం, వాళ్ళందరికీ టీకాలు వేయటం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే టీకా వేయటం మనం ఆలస్యం అవుతుందో ఆ టీకా పనితీరు తగ్గిపోతుంది. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ రావటం మనకి మొదలెడతాయి. కొత్త స్ట్రెయిన్ వస్తే మళ్ళీ వాటికి టీకా మళ్ళీ మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి టీకా వేయటం, టీకా సకాలంలో వేయటం 2 కూడా చాలా కీలకమైన అంశాలని మనం భావించాలి. ప్రస్తుతం దేశంలో 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి కేంద్రం ఉచితంగా వ్యాక్సినేషన్ చేయడం లేదు. కానీ సెకండ్ వేవ్లో ఎక్కువ ఇన్ఫెక్షన్కి గురైంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్లే. మరణాల రేటు కూడా వీళ్లలోనే ఎక్కువగా ఉంది. కాబట్టి 18 నుంచి 45 ఏళ్లలోపు ఉన్నవారికి వేగంగా వ్యాక్సినేషన్ చేయగలిగితేనే ఉపయోగం ఉంటుంది తప్ప లేకపోతే మళ్లీ ఊహించని పరిణామాలు చూడాల్సి వస్తుంది. మరో విషయమేమంటే కేంద్రమే దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలి. కరోనా మహమ్మారి సమయంలో దేశ ప్రజలు తమ జేబుల్లో నుంచి ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వేయించుకునే పరిస్థితి లేదు. పైగా టీకాల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. అందువల్ల కేంద్రమే ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంది. ఎందుకంటే 18 నుంచి 44 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్లే దేశ ఎకానమీని డిసైడ్ చేస్తారు. వాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. కాబట్టి
భారత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా అందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. సరైన సమయంలో ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొస్తేనే థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కొనే అవకాశముంటుంది. లేని పక్షంలో ఊహించని దారుణాలు చూడాల్సి వస్తుందని వైద్య నిపుణులు, వైరాలజిస్టులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది వాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.